సో పీరియడ్స్ టైంలో మనకు ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం వల్ల అయ్యే నష్టాలు దానికి హోమ్ రెమెడీస్ తెలుసుకుందాం. సో బేసికలీ మనకు పీరియడ్స్ టైంలో చాలా ఎక్కువ బ్లీడింగ్ అయ్యిందంటే నీరసం అయిపోతాము. మళ్ళీ వైటల్ ఫ్లూయిడ్ బ్లడ్ తక్కువ అవ్వడం వల్ల మనకు తల తిరగడం అనేది మొదలవుతుంది, బీపీ లో అయిపోతుంది. సో దీంతో పాటు మనకు ఆయాసం, మళ్ళీ సుస్తు, మళ్ళీ వీక్నెస్ అనేది చాలా కనిపిస్తూ ఉంటాయి. దీనికి హోమ్ రెమెడీస్ అంటే మనకు ఫస్ట్ మంచిగా వాటర్ తాగాలి, హైడ్రేషన్ అనేది మనము మెయింటైన్ చేసుకోవాలి. కొబ్బరి బోండా తాగితే చాలా వెంటనే మనకు ఎనర్జీస్ వస్తాయి కాబట్టి కొబ్బరి బోండాలని తీసుకోండి. దీంతో పాటు మనకు ఐరన్, మళ్ళీ విటమిన్ సి సప్లిమెంట్స్ ఎక్కువ అవసరం పడుతుంది. ఎందుకంటే బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ బ్లడ్ లాస్ని మెయింటైన్ చేయడానికి మనము అనీమియా రాకుండా ఉండడానికి ఐరన్ సప్లిమెంట్స్ లైక్ ఆకుకూరలు తీసుకోవచ్చు, మీరు ఖర్జూరం తీసుకోండి. ఐరన్ రిచ్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ని మీరు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ విటమిన్ సి, మనకు నిమ్మకాయ రసము, ఏదైనా ఫ్రూట్స్ మీరు తీసుకుంటే వెంటనే ఎనర్జీ అనేది మనకు రీగెయిన్ అవుతుంది. ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకు ఎనర్జీ లాస్, దాంట్లో ఫ్రక్టోజ్ ఉంటుంది, స్వీట్స్ అనేది ఇమీడియట్ సప్లై అయిపోతుంది కాబట్టి మంచిగా మనకు నీరసం నుంచి బయటకి రావచ్చు. దీంతో పాటు మనకు కొంచెము బీపీ లో కాకుండా ఉండడానికి సాల్ట్లు అనేది ఇంటేక్ మీరు తీసుకోవాలి, కొబ్బరి బొండాలు అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇవన్నీ చేశారంటే మీరు ఇంట్లోనే మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఉందంటే కనుక డాక్టర్ కన్సల్టేషన్ చేసుకోండి.